ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మన జీవితంలో మరి యొక్క పునరుత్థాన దినాన్ని ఇచ్చినందుకు మనమంతా కలిసి ప్రభుని స్తుతిద్దాం. మరి ఈ వారం మన చర్చిలో నుండి లైవ్ ఇస్తూ ఆరాధించాలని ఆశపడ్డాం. కానీ ఆ చర్చిలో కొన్ని పనులు జరుగుతున్నాయి. ప్లాస్టింగ్ జరుగుతుంది, అలాగనే ఫాల్ సీలింగ్, అలాగే లైట్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దైవచిత్తమైతే నెక్స్ట్ సండే అక్కడి నుండి మనము లైవ్ ప్రోగ్రామ్ విందాం. దయచేసి గమనించండి. మరి మీరు ఎప్పుడైనా మరి చర్చికి రావాలనుకుంటే వచ్చి మమ్మల్ని వ్యక్తిగతంగా కలవచ్చు, ప్రార్థన చేయించుకోవచ్చు. అతి త్వరలో మనమంతా కలిసి కూడుకునే మరి సమయం కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దయచేసి అందరూ కూడా గమనించండి. మరి ఈ సమయంలో అందరూ వచ్చి కూర్చున్నట్లయితే మనము ప్రార్థనతో ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. ఎందరికో లేని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు నాయన. ప్రభా, మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. పాటల ద్వారా మహిమ తెచ్చుకోండి, వాక్యం ద్వారా మహిమ తెచ్చుకోండి. మీరు చేసిన ఉపకారములన్నిటికీ వందనాలు. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేము నాయన. మా ప్రభువా, మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచావు. నీకు స్తుతులు, స్తోత్రాలు. నీకే ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయంలో ఒక పాట పాడుతూ ప్రభుని ఆరాధిద్దాం. పాటకు మునుపు ఆ పాటకు సంబంధించినటువంటి 1-2 విషయాలు నేను ఈ మధ్యలో మరి విన్నాను. ఆ విషయాలు నేను మీకు చదివి వినిపిస్తాను. దయచేసి గమనించండి. మన దేవుడు ఎవరంటే గొప్ప దాత, డోనర్. అయితే 1-2 విషయాలు. Christians tend to be the most generous group of donors. Of all subgroups within Christianity, evangelicals are the most generous. Dallas Morning News ఒక వార్తాపత్రికలో ఇది వచ్చిందనమాట. అలాగే ఇంకొకటి, born again adults remain the most generous givers in a country that is acknowledged to be the most generous on the planet. అంటే తిరిగి జన్మించిన వారిలో పెద్దలు దేవునికి ధారాళంగా ఇచ్చేవారట. క్రైస్తవులు ప్రపంచంలో గొప్ప దాతలండి. తర్వాత ఈ మాట చెప్పింది ఎవరంటే జార్జ్ బర్నా అనే ఒక దైవజనుడు చెప్పాడు. ఇంకొకటి, when a church is not a spiritual, or when a Christian is not a spiritual, it is not a generous. చూసారా, ఒక చర్చ్ ఆధ్యాత్మికంగా ఎదుగుతుందంటే ఆ చర్చ్ ఎలా ఉంటుందంటే ధారాళంగా ఇస్తుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. ఒక క్రైస్తవుడు ఆత్మీయుడని మనం ఎలా గ్రహించగలమంటే దేవునికి ధారాళముగా. ఎందుకంటే మన దేవుడు ఎవరు? గొప్ప దాత. ఎన్ని ఇచ్చాడండి, అడగక మునిపే ఎన్ని ఇచ్చాడు. సో మన దేవుని క్యారెక్టరే డోనర్, ఈజ్ ఎ డోనర్, దాత. ఆ పాట పాడుతూ మనం ప్రభుని స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీలాంటి వారి లేరు ఇలలోన యేసయ్యా, నీతోటి సాటిరారు ఇహలోన యేసయ్యా. నీవే దాతవు, నీకే స్తోత్రముల్. నీవే దాతవు, నీకే స్తోత్రముల్.
నీలాంటి వారే లేరు ఇలాలోన యేసయ్యా, నీతోటి సాటిరారు ఇహలోన యేసయ్యా. నీలాంటి వారే లేరు ఇలాలోన యేసయ్యా, నీతోటి సాటిరారు ఇహలోన యేసయ్యా. నీవే దాతవు, నీకే స్తోత్రములు, నీవే దాతవు, నీకే స్తోత్రములు, నీవే దాతవు, నీకే స్తోత్రములు, నీవే దాతవు, నీకే స్తోత్రములు. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధిద్దాం. మన దేవుడు గొప్ప దాత, స్తుతిద్దాం. అడిగిన దానికన్నా తలచిన దానికన్నా అధికముగా నీచు ప్రభుడవు నీవే. అడిగిన దానికన్నా తలచిన దానికన్నా అధికముగా నీచు ప్రభుడవు నీవే. నీవే దాతవు, నీకే స్తోత్రములు, నీవే దాతవు, నీకే స్తోత్రములు, నీవే దాతవు, నీకే స్తోత్రములు, నీవే దాతవు, నీకే స్తోత్రములు. నీలాంటి వారే లేరు ఇలాలోన యేసయ్యా, నీతోటి సాటిరారు ఇహలోన యేసయ్యా. నీలాంటి వారే లేరు ఇలాలోన యేసయ్యా, నీతోటి సాటిరారు ఇహలోన యేసయ్యా, ఇహలోన యేసయ్యా. అందరూ పాడదాం. ఇహలోన యేసయ్యా, ఇహలోన యేసయ్యా. మరొకసారి. నీవే దాతవు, నీకే స్తోత్రములు, 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 నీవే దాతవు, నీకే స్తోత్రములు. అందరూ అలాగే కళ్ళు మూసుకుని మన రెండు చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. అందరి చేతులు పైకెత్తి ఆరాధిద్దాం. హల్లెలూయా. ప్రభుని ఘనపరుస్తాం. ప్రతి ఒక్కరు కూడా మన రెండు చేతులు పైకెత్తి ఆరాధిద్దాం. ఆయన ఇచ్చిన ఆరోగ్యము కొరకే ఆయన ఆరాధిద్దాం. ఆయన ఇచ్చిన రక్షణ కొరకే ఆయన ఆరాధిద్దాం. హీఈస్ ఎ గివర్, హీఈస్ ఎ డోనర్. ఆయన అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు. ఆయన ఇచ్చేది ఎంతో అద్భుతమైనది. ఈ సమయంలో అడగక మునిపించే దేవుడు నీ దేవుడు. అందరూ కళ్ళు మూసుకుని మన రెండు చేతులు పైకెత్తి ఆ పరిశుద్ధుడిని, నీతిమంతుడిని, మన పాపముల కొరకే సిలువలో వేలాడి మూడవ దినాన్ని మృత్యుంజయుడైన మన ప్రభు అయిన యేసుని, మన దేవాతి దేవుని ఆరాధిద్దాం. అందరు కళ్ళు మూసుకుని చేతులెత్తి ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నే ప్రేమింతును, నిన్నే సేవింతును యేసయ్యా. నిన్నే ప్రేమింతును, నివెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గమున సాగేదా, నీరసింపక సాగేదా. హల్లెలూయా,
హల్లెలూయా. చేతులెత్తి ప్రభుని స్తుతిద్దాం. ఆయనే మన రక్షకుడు, ఆయనే మన సమస్తం, ఆయనే మన స్వాస్థ్యం, ఆయన నీ అవసరతలు తీర్చేవాడు. ప్రభునందు ప్రియులారా, స్తుతించండి, స్తుతించండి. ఈజ్ అ వర్తీ టు బి ప్రైజ్డ్ ల్యాంబ్ ఆఫ్ గాడ్. ప్రార్థించుకుందాం. ప్రభు మీకు వందనాలు. ఈ ఆరాధన అంతట్లో మీరు మాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నాయనా, నీవే ఘనుడు, గొప్పవాడు, సర్వశక్తిమంతుడవు నాయనా. నీలాంటి వారు లేరు నాయనా, మీకు మీరే సాటి నాయనా. ఈ స్వరం వింటున్న ప్రతి బిడ్డని కూడా బలపరిచి, ధైర్యపరిచి, ఆయుత్తపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు చక్కని ఆరాధనతో దేవుని మనం ఆరాధించాం. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఆరాధనకు పాత్రుడు. నిజంగా ఈ భూమి మీద రక్షించబడిన మన అందరము ఆయనను ఆరాధిస్తూ ఉంటే ఎంత అద్భుతంగా అండి. ఆమేన్. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27 నుండి 30 వరకు నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలో ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచనయున్నది. ఇది దేవుని వలన కలిగినదే. ఎలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటం మీకు కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఫిలిప్పీ పత్రిక చాలా అద్భుతమైన పత్రిక. గత ఆదివారం కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు ఈ సంఘానికి ఆరంభంలో ఏమని రాస్తున్నాడంటే, ఆయన ఏ రీతిగా సంబోధిస్తున్నాడంటే, మొట్టమొదటిగా ఆయన సంబోధన ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధులు అంటాడు, తర్వాత సేవకులు అంటాడు, తర్వాత మరి సైనికులు అంటాడు, తర్వాత పార్ట్నర్స్ అంటాడు, తర్వాత ఏమంటాడంటే పరలోక పౌరులు అంటాడనమాట. యాక్చువల్గా ఈ పత్రిక యొక్క మూలాంశం లేకపోతే మెయిన్ వర్డ్ ఏంటంటే జాయ్, ఆనందం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడం అనే మాట మూలవాక్యం అన్నమాట. సో ఈ పత్రిక యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే జాయ్ ఆఫ్ ద లార్డ్. జాయ్ అంతే. అందుకనే జాయ్ ఈజ్ డిఫరెంట్, హ్యాపీనెస్ ఈజ్ డిఫరెంట్. హ్యాపీనెస్ అంటే ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ యూ విల్ బీ హ్యాపీ, బట్ జాయ్ ఈజ్ నాట్ లైక్ దట్. రక్షణానందము అంటారు. యేసుక్రీస్తుని ఎప్పుడైతే నువ్వు నమ్మావో అప్పుడు నీకు వచ్చింది ఏంటంటే ఆనందం, జాయ్. మరి ఈ ఫిలిప్పీ పట్టణంలో పౌలు భక్తుడు సంఘాన్ని ప్రారంభించాడు. కానీ ఈ సంఘానికి వచ్చిన కష్టాలు అన్నిన్ని కాదు. అన్ని కష్టాల్లో పౌలు జైల్లో నుండి రాస్తున్నాడు ఈ పత్రిక. సో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు అయినప్పటికీ ఏమంటున్నాడంటే మీరు పరలోక పౌరులంటూ సంబోధిస్తున్నాడు అన్నమాట. చూడండి, మనం చదువుకున్న వాక్యములో కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఏంటంటే ముఖ్యంగా మరి క్రైస్తవ లోకము ఇహలోక సంబంధులతో ఆయా సందర్భాల్లో విమర్శించబడుతున్నది. ఎందుకంటే చాలామంది క్రైస్తవుల్ని విమర్శిస్తుంటారు.
ఎందుకంటే మరి క్రైస్తవుల యొక్క ప్రవర్తనను చూసి, బిహేవియర్ని చూసి ఒక ఆయన అంటాడు, క్రైస్తవులందరూ యేసు ప్రభులా ఉంటే ఇప్పటికిప్పుడో ప్రపంచమంతా క్రిస్టియన్స్ అయిపోదురు అంటాడు. అందుకనే మరి అమెరికా ఇతర దేశాల్లో ఒక న్యూస్ ఛానల్లో ఇలా వచ్చిందట. ఏంటంటే అది నాకున్నటువంటి నా ఇంటికి నైబర్స్, నేను ఉన్న ఇంటి వెనక కానీ ప్రక్కన కానీ క్రైస్తవులు ఉండడం నాకు ఇష్టం లేదు అని ఒక న్యూస్లో వచ్చిందనమాట. అంటే వారు నైబర్స్ క్రైస్తవులు ఉంటే నాకు ఇష్టం లేదు అన్నట్టుగా వాళ్ళు ఒక న్యూస్లో వచ్చిందట. సో దయచేసి గమనించండి. సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను మీకు కొన్ని విషయాలు చెప్తున్నాను. ఏంటంటే ఉదాహరణకి మన దేశంలో కూడా మనం గమనిస్తే క్రైస్తవులంటే ఒక రకమైనటువంటి వేరే ఆలోచనలు ఉంటాయి. వాళ్ళు క్రైస్తవులా అని ఒక ఆశ్చర్యార్థకంగా పలుకుతారు. క్రైస్తవులు అంటే ఇల్లు లేవరు. అంటే క్రైస్తవుడు ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తి అనమాట. క్రైస్తవుడు ఒక ప్రభావితం చేసే వ్యక్తి అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఇక్కడ అలా అనేకమైనటువంటి విషయాలు. ఒక ఎథిస్ట్ ఏమంటాడంటే, క్రైస్తవుడిని చూస్తే నాకు ఎక్కడ లేని కోపం వస్తుంది అని ఒక ఎథిస్ట్ అంటూ ఉంటాడు. అంటే క్రైస్తవులు అనేవారు, మరి క్రైస్తవులు అనేటువంటి చక్కని జీవితం మనం జీవించినప్పుడు మనల్ని చూసి చాలా విషయాలు నేర్చుకుంటారు. ఒక వాక్యం ఉంది, మిమ్ములను బట్టే కదా నా నామము దూషించబడుతుంది అంటాడు. సో ఎందుకు నేను చెప్పానంటే, క్రైస్తవులమైన మనము వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్. కానీ కొన్నిసార్లు క్రీస్తుని పోలి నడుచుకోవడంలో కొన్నిసార్లు మనం అలా ఉండం. అందుకనే మన యొక్క ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. అందుకనే మనం సాక్షులుగా ఉండాలి. మనం ఎక్కడున్నా ఒక గొప్ప సాక్షులుగా ఉండాలి. మనల్ని చూసి మన దేవుణ్ణి తెలుసుకోవాలన్నమాట. అది ప్రభు కోరుకుంటున్నాడు. ఆమేన్. చూడండి, లోకం అనేది వరల్డ్ ఈజ్ వాచింగ్ అస్. ప్రపంచం మనల్ని వాచ్ చేస్తుంటుంది అనమాట. లోకం అంతా మనల్ని వాచ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అందుచేత మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. చూడండి, ఇక్కడ ఈ చదువుకున్న 4 వచనాల్లో నేను మీకు 4 పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. 4 పాయింట్స్ టు స్టాండ్. అంటే చూడండి, ఈ భయంకరమైనటువంటి లోకములో మనము క్రీస్తు కొరకు ఎలా జీవించాలి. సో హౌ టు స్టాండ్ ఫర్ క్రైస్ట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ భయంకరమైన ప్రపంచంలో ప్రభు కొరకు మనం ఎలా జీవించాలి అనే విషయాలు నేను మీకు కొన్ని చెప్తాను. చూడండి, ప్రభు కొరకు ఎలా నిలబడాలి, ప్రభు కొరకు మనం ఎలా జీవించాలి. చూడండి, ఒక చైర్ని నిలబెట్టాలంటే దాని కింద ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4 కాళ్ళు ఉంటాయి. 4 కాళ్ళు ఉంటేనే అది చక్కగా నిలబడుద్ది. 4 లేకుండా 3 ఉంటే అది నిలబడదు అన్నమాట. అలాగనే క్రైస్తవ జీవితంలో ఒక 4 విషయాలు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మనం బలంగా నిలబడగలం అన్నమాట. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మొట్టమొదటి పాయింట్ ఏంటంటే చూడండి, 27వ వచనం ఇంగ్లీష్లో నేను చదువుతున్నాను. అబౌవ్ ఆల్ యూ మస్ట్ లివ్ యాజ్ ఎ సిటిజన్స్ ఆఫ్ హెవెన్, కండక్టింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ మేనర్ వర్ది ఆఫ్ గాస్పల్ ఆర్ ఎ గుడ్ న్యూస్ అబౌట్ క్రైస్ట్. సో మొట్టమొదటి నా పాయింట్ ఏంటంటే, ఒక విశ్వాసి ఎలాంటి సమస్యలు వచ్చినా మరి క్రీస్తు కొరకు జీవించాలి అని అంటే మొట్టమొదటిగా స్థిరత్వం అనేది ప్రాముఖ్యమైందనమాట. మనం స్థిరముగా నిలబడాలనేది చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. ఎలా జీవించాలి చూడండి. యాక్చువల్గా కాండక్ట్ అంటే ప్రవర్తన. ఈ వర్డ్కి గ్రీకులో పొలోటివో అనే మాట వాడబడింది. అంటే
ఒక సిటిజన్కి ఉన్నటువంటి ఒక బాధ్యత, అంటే ఒక సిటీకి లేకపోతే ఒక దేశానికి ప్రతినిధి అన్నమాట. ఉదాహరణకి మనము ఒక అపార్ట్మెంట్లో ఉన్నామనుకోండి, లేకపోతే ఒక కాలనీలో ఉన్నామనుకోండి, లేకపోతే ఒక గ్రామంలో ఉన్నామనుకోండి, ఒక పట్టణంలో ఉన్నామనుకోండి, ఆ పట్టణం యొక్క పౌరులం అవుతాం. సో అక్కడ మనం ఉన్నప్పుడు మనము ఒక స్కూల్లో ఉన్న, కాలేజీలో ఉన్న, అక్కడ మనకి కాండక్ట్, అంటే స్కూల్లో కాలేజీలో అయితే కాండక్ట్ సర్టిఫికెట్ అంటారు కదా, అంటే క్యారెక్టర్, అంటే ప్రవర్తన. ఉదాహరణకు ఒక అపార్ట్మెంట్లో ఉన్నామనుకోండి, ఆ కమ్యూనిటీతో మనము చాలా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. అలాగని మరి ఒక సిటీలో ఉన్న, లేకపోతే ఒక కాలనీలో ఉన్న జాగ్రత్తగా మనం ఉండకపోతే వారు ఏం చేస్తారు, మనల్ని వెళ్ళగొట్టేస్తారు. సో అందుకనే అపోస్తులైన పౌలు ఫిలిప్పీ సంఘానికి చెప్పే మాట ఏంటంటే, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అంటున్నాడు అనమాట. ఇంగ్లీష్లో ఎలా ఉందంటే, కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ మేనర్ వర్దీ ఆఫ్ ద గాస్పల్. వర్దీ ఆఫ్ ద గాస్పల్. సువార్తకు తగినట్లుగా మనము జీవించాలి. మనం విన్న సువార్త ఏంటి? కృపా సువార్త. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. తీతు పత్రిక 2వ అధ్యాయం 11లో ఉంటుంది. కృప ప్రత్యక్షమైనప్పుడట మరి చాలా భయభక్తులతో మనం జీవిస్తామంట, లోకరీతిగా మనం జీవించమంట. సో చాలామంది ఏమనుకుంటారంటే, కృప అంటే ఎలా పడితే అలా జీవించవచ్చు అనుకుంటారు. నో 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 నో. చాలామంది నన్ను కూడా అపార్థం చేసుకుంటారు. ఈయన కృప గురించి చెప్తున్నాడు వీరి సంఘంలో, లేకపోతే ఈయన అంటున్నాడు ఎలా పడితే అలా బ్రతకొచ్చు అని చెప్తున్నాడు అనుకుంటారు. నో, నెవర్. నిజంగా చెప్పాలంటే కృపావర్తమానం విన్నటువంటి బిడ్డల్లో నేను చాలా 100% చేంజ్ చూశాను. వారి జీవితాలు నేను గమనించాను. అందుకని దయచేసి గమనించండి, కృప ఎప్పుడూ చెడు చేయడానికి ప్రేరేపించదు. కృప చాలా భక్తిగా, చాలా మంచి జీవితం జీవించడానికి కృపా సువార్త మనల్ని ప్రోత్సహిస్తుంది. అందుకని పౌలు అంటాడు, నేను మిమ్మల్ని కృపా సువార్తకు అప్పగించాను అంటాడు అన్నమాట. అందుకని సువార్తకు అనుగుణ్యంగా, సువార్తకు తగినట్లుగా మనం ఏం చేయాలట? ప్రవర్తించాలని మనం ఇక్కడ చూస్తున్నాం. గమనించారా? అందుకనే దేవుని యొక్క రాజ్యములో మనము పరలోక పౌరులం అన్నమాట. పరలోక పౌరులం అనంటే పరలోక పౌరులం. అలాగనే దేవుని రాజ్యములో మనం పౌరులం. సంఘం అనేది ఒక కాలనీ లాంటిది అన్నమాట. దేవునికి స్తోత్రం. అందుకనే పౌలు చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు, ఈ సంఘానికి ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. అందుకని అంటాడు కదా, వెండి బంగారములు ఇచ్చి మంచి పేరును సంపాదించుకుంటాడు. మంచి పేరు కొరదగినదట. డబ్బు సంపాదించవచ్చు కానీ మంచి పేరు దొరకదండి. బంగారం దొరుకుతుంది కానీ మంచి పేరు దొరకదన్నమాట. అందుకనే ఇక్కడ మనం చూస్తే మన యొక్క జీవితంలో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, లెట్ యువర్ కండక్ట్ డిస్ప్లే యువర్ నేషనాలిటీ. లెట్ యువర్ కండక్ట్ బీ వర్దీ ఆఫ్ ద గాస్పల్ ఆఫ్ క్రైస్ట్. దేవునికి మహిమ కలుగునుగాక. మన యొక్క ప్రవర్తన అనేది సువార్తకు అనుగుణ్యంగా, సువార్తకు తగినట్టుగా మనం ప్రవర్తించాలని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకని బాప్తిస్మిచ్చి యోహాను ఏమంటాడంటే, మీరు మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అంటాడు. మారు మనసు పొందామంటే దానికి తగిన ఫలములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగనే పౌలు ఇంకా మనం చూస్తే ఆయన అనేక విషయాలు
తన పత్రికలో చెప్తున్నాడు. దేవునికి ఒకసారట మరి జాన్ బనియన్ గారు ఇలా అన్నాడట, ఏ మ్యాన్ కెన్ బి సెయింట్ ఇన్ అబ్రాడ్ అండ్ డెవిల్ ఇన్ హోమ్. జాన్ బనియన్ గారు గొప్ప వ్యక్తి. ఒక వ్యక్తి అట బయట బాగానే ఉంటాడంట, కానీ ఇంట్లో మాత్రము దెయ్యంలా ఉంటాడట. అందుకనే సువార్తకు తగినట్లుగా మనము ప్రవర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం వినిన సువార్త కృపా సువార్త. ఆమేన్. మనము సరిగా జీవించలేదంటే నువ్వు వెళ్ళే చర్చ్, నువ్వు వినే వర్తమానం ప్రభావితం అవుతుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. ఎవరు పరిశుద్ధులు కాదు, ఎవరు పర్ఫెక్ట్ పీపుల్ కాదు, కానీ కృప మనల్ని ఏం చేస్తుందంటే చేంజ్ చేసేస్తుంది అన్నమాట. చేంజ్ చేసేస్తుంది. గ్రేస్ చేంజ్ అవర్ హార్ట్. దేవునికి స్తోత్రం. కనుక మొట్టమొదటి పాయింట్ ఏంటంటే క్రైస్తత్వంలో మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం. సో వీఆర్ లయింగ్ ఇఫ్ వి సే వీ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్ బట్ గో ఆన్ లివింగ్ అన్ స్పిరిచువల్ డార్క్నెస్, వీఆర్ నాట్ ప్రాక్టీసింగ్ ద ట్రూత్. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. గమనించారా? అందుకనే ఈ రోజున యేసుప్రభు వచ్చి 2000 సంవత్సరాలైంది. ఎన్నో సభలు, ఎంతోమంది దైవజనులు ఉన్నారు, కానీ ఇంకా మనము 3% ఏంటంటే మరి క్రిస్టియానిటీ కొన్ని విషయాల్లో మనము మంచి ప్రవర్తన కలిగిన వారంగా ఉండకపోతే క్రిస్టియానిటీ అనేది అభివృద్ధి అవ్వదన్నమాట. చూసారా? మనం ఎవరమంటే యేసుకు ప్రతినిధులు అన్నమాట. మనం చూసినప్పుడు యేసయ్యను మనలో చూడాలి. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కనుక దేవునికి స్తోత్రం. కాన్స్టెంట్లీ అంటే క్రిస్టియన్ లైఫ్ మనం బలంగా ఉండాలి, స్థిరంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. సో రెండో పాయింట్ ఏంటంటే ఐక్యత, లేకపోతే యూనిటీ. ఆమేన్, ప్రైజ్ గాడ్. యూనిటీ. ఇక్కడ ఏమనుంది చూడండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యం. ఇంగ్లీష్లో చాలా బాగుంది. యు ఆర్ స్టాండింగ్ టుగెదర్ విత్ వన్ స్పిరిట్ అండ్ వన్ పర్పస్. ఇంకొక ఎడిషన్లో వన్ స్పిరిట్ వన్ మైండ్. సో రెండో పాయింట్ ఏంటంటే యూనిటీ. అంటే పైన మనం చేస్తే దెన్ వెదర్ ఐ కమ్ అండ్ సీ యూ అగైన్ ఆర్ ఓన్లీ హియర్ అబౌట్ యూ, ఐ విల్ నో దట్ యు ఆర్ స్టాండింగ్ టుగెదర్ విత్ వన్ స్పిరిట్. తెలుగులో అక్కడ ఇక్కడ ఉన్నది, కానీ మనం చూసుకుందాం. నేను వచ్చి మిమ్మల్ని చూచినను చూడకపోయినా రాకపోయినాను మీరు ఏ విషయంలో ఎదురించే వారికి బెదరక అందరిని ఒక్క భావముతో సువార్త విశ్వాసం పోరాడుచు ఏక మనసు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగునా. నేను ఉన్నా లేకపోయినా, నేను చూసినా చూడకపోయినా మీరందరూ ఎలాగుండాలి? ఏక మనసు గలవారే నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంగ్లీష్లో ఏక మనసు గలవారై స్టాండ్ ఫామ్. స్టాండ్ ఫామ్ అంటే నిలిచి ఉండుట. స్టాండ్ అంటే విత్ వన్ మైండ్, విత్ వన్ స్పిరిట్. సో ఒక యూనిటీ అన్నమాట. సో పౌలు ఏం చెప్తున్నాడంటే ఈ ఫిలిప్పీ సంఘానికి, ఫస్ట్ సువార్తకు తగినట్లుగా జీవించాలి. రెండవది ఏమంటున్నాడంటే ఐక్యంగా జీవించాలి. స్టాండ్ ఫామ్. చూడండి, ఈ వర్డు సైనికుల వర్డ్ అనమాట. స్టాండ్ అనేది సోల్జర్స్. మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే సైనికుడు నిలబడతాడు. చుట్టూ కొన్ని వందల మంది శత్రువులు వచ్చినా కూడా అతడు ఎలా ఉంటాడంటే అక్కడే నిలబడతాడు, కదలడు. ఆ మధ్యలో మనం చూసాం, మరి మన తెలంగాణకు చెందిన ఒక సోల్జర్, ఒక సైనికుడు చైనీస్ బోర్డర్లో ఆయన్ని చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఆ సోల్జర్ ఎలా ఉంటాడంటే అలాగే నిలబడి ఉంటాడు.
అంత వచ్చి మీద పడినా కదలడనమాట, షేక్ అవ్వడనమాట. ఎందుకంటే అలా చేయకపోతే అతడు దేశద్రోహి అనమాట. ప్రభునందు ప్రియులారా, అందుకనే మనము మన జీవితంలో వినిన సువార్తకు మనం ఎలా ఉండాలంటే స్థిరపడి ఉండాలన్నమాట. ప్రైజ్ ది లార్డ్ చెప్దాం. హల్లెలూయా. వీ హ్యావ్ హర్డ్ ద గాస్పెల్ ఆఫ్ గ్రేస్లో మనము ఎస్టాబ్లిష్ అయ్యి స్టాండ్ ఫామ్ అంటే మనము స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. చూసారా, ఇక్కడ గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. సో క్రైస్ట్ హ్యాస్ ట్రూలీ సెట్ us ఫ్రీ. నౌ మేక్ షూర్ దట్ యు స్టే ఫ్రీ అండ్ డోంట్ గెట్ టైర్డ్ అప్ అగైన్ ఇన్ స్లేవరీ టు ద లా. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనం స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి క్రింద చిక్కుకొనకుడి. అంటే మరలా లాలోకి వెళ్ళకూడదు అనమాట, ధర్మశాస్త్రంలోకి వెళ్ళకూడదు అనమాట. అంటే స్థిరంగా నిలబడడం చాలా కష్టం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. స్టాండ్ ఫర్మ్. చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం చూడండి. సో డు నాట్ బి అట్రాక్టెడ్ బై స్ట్రేంజ్ న్యూ ఐడియాస్. యువర్ స్ట్రెంగ్త్ కమ్స్ ఫ్రమ్ గాడ్స్ గ్రేస్, నాట్ ఫ్రమ్ రూల్స్ అబౌట్ ఫుడ్ విచ్ డోంట్ హెల్ప్ దోస్ హూ ఫాలో దెమ్. నానా విధములైన అన్య బోధల చేత తిప్పబడుకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయమును స్థిరపరచుకునటం మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించే వారికి ఏమీ ప్రయోజనము కలుగదు. హల్లెలూయా. చూసారా, అందుకనే ఒక సైనికుడు అలాగే నిలబడి ఉంటాడనమాట. గ్రేస్లో మనం నిలబడాలి, ఐక్యంగా నిలబడాలి, సంఘముగా టుగెదర్ అందరం కలిసి ఈ కృపావర్తమానాలని అనేక మందికి బోధించాలి. ప్రైజ్ ద లార్డ్. ఒక ఐక్యత మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇంకా మనం చూస్తున్నట్లయితే చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. సైనికుడు ఎప్పుడు కూడా శత్రువుకు భయపడ్డు, అవసరమైతే ప్రాణం పెడతాడు. ప్రాణం తీసినా తన రహస్యాలు చెప్పడం. ఎందుకంటే దేశంలో అలాంటి ట్రైనింగ్ ఇచ్చారనమాట. దేవునికి స్తోత్రం. ప్రాణం పోయినా కూడా భయపడ్డాం. ఆ మధ్యలో చూసాం మనం, ఆయన ఇక్కడ తీసుకొచ్చినప్పుడు భారతదేశమంతా గర్వించింది ఆయన గురించి. ఎందుకంటే ఆయన దేశం కొరకు ప్రాణం పెట్టాడు, అలా నిలబడ్డాడు. శత్రువు చనిపోయాడు కానీ వెనకకు తిరగలేదన్నమాట. అందుకని ఇక్కడ పౌలు అంటున్నాడు, ఏక మనసు గలవారి నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. మరి నా జీవితంలో కూడా ఈ కృపావర్తమానాలు విడిచిపెట్టే సందర్భాలు ఎన్నో వచ్చాయి. కానీ గ్రేస్ వర్తమానం అర్థమైన తర్వాత చాలామంది నన్ను అవమానపరిచారు. చాలామంది ఈయన తప్పు చేయమని చెప్తున్నాడు అన్నారు. కానీ ఎంతోమంది దైవజనులు ఈ టీచింగ్ ద్వారా ఆశీర్వదించబడ్డారు. ఆయన మంచితనాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన కృపను నేను బోధిస్తుంటే ఎంతోమంది లైఫ్స్ చేంజ్ అయిపోయాయి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. సో గ్రేస్ చెప్పకుండా ఉంటే బోల్డ్ అన్ని ఆపర్చునిటీస్ నాకు వచ్చాయి, ఎన్నో ఆపర్చునిటీస్ వచ్చాయి. బట్ యాక్చువల్గా ఆ ఆపర్చునిటీస్తో నేను ఎంతో డబ్బులు సంపాదించవచ్చు. కానీ బైబిల్లో ఒక మాట ఉంది, మోషే అంటాడు కదా, ఐగుప్తు ధనము కంటే తన ప్రజలతో నిందను భరించుటే గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. ఫరో మనవడిని అనిపించుకోవడానికి ఇష్టపడలేదట. అంటే అవకాశాలను కూడా ఉపయోగించుకోలేదండి. ధన అవకాశం, ఐగుప్తు ధనమంతా అయిందే, కానీ ఇశ్రాయేలు ప్రజలతో నింద భరించడమే చాలు నాకు అన్నాడు అనమాట. దేవుని బిడ్డలారా, నిజంగా ఎన్నో అవకాశాలు వచ్చాయి కృపలో నుంచి బయటికి వెళ్ళడానికి. కానీ ప్రభువే నన్ను స్థిరపరిచాడు. అలాగే సంఘంగా మనమంతా ఒకే ఆత్మతో, ఒకే మనస్సుతో ఈ
కృపాసు వార్తని అనేక మందికి బోధించాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, నా సంఘంలో 3,000 మంది ఉంటే 3,000 మంది మిషనరీలు అవ్వాలి. 3,000 మంది యేసయ్య గొప్పతనం, మంచితనం, ఆయన ప్రేమ గురించి చెప్పాలి. ఆయన కృపే, గ్రేస్ చేంజ్ హార్ట్. గ్రేస్ మనసంతా చేంజ్ చేస్తుంది కనుక ఆ గ్రేస్లో మనం ఏం చేయాలంటే నిలబడాలన్నమాట. ఆమేన్. యూనిటీ. దేవునికి స్తోత్రం. చూడండి, స్ట్రాంగ్ టుగెదర్. ఇంగ్లీష్లో వేరే ఎడిషన్లో ఉన్నాయి, ఫైటింగ్ టుగెదర్ అని. చూడండి, ఇంకో చోట స్ట్రాంగ్ టుగెదర్. స్ట్రాంగ్ టుగెదర్ అంటే ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్. ఆ వర్డ్ స్ట్రాంగ్ టుగెదర్ అనేది ఒక అథ్లెటిక్స్ స్పోర్ట్స్ వర్డ్ అనమాట. స్ట్రాంగ్ టుగెదర్. తర్వాత కలిసి, స్ట్రాంగ్ టుగెదర్, యూనిటీ అంటే కొత్త నిబంధన ప్రకారం యూనిటీ. అలాగా స్ట్రాంగ్ టుగెదర్. మీరు ఎప్పుడైనా గమనించారా? అథ్లెటిక్స్లో అంత యూనిటీ, ఎవరిలో కూడా డిస్యూనిటీ ఉండదు, ఎవరిలో కూడా సపరేషన్ ఉండదు. అందుకని పౌలు అన్నాడు ఫిలిప్పీ సంఘానికి, మీకు వచ్చిన శ్రమలు నాకు తెలుసు, హ్యాపీగా ఉండండి, ఐక్యము కండి. హల్లెలూయా. స్థిరంగా ఉండండి, ఐక్యంగా ఉండండి. అది. సో ఇలాంటి కరోనా సమస్యలు వచ్చినప్పుడు, ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు, ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు, ఇలాంటి బాధలు వచ్చినప్పుడు, ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకటిగా అవ్వాలన్నమాట. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కొన్నిసార్లు యూనిటీ అంటే కొత్త నిబంధన ప్రకారం యూనిటీ అంటే ఏదో యూనిఫామ్ వేసుకోవడం కాదు. యూనిటీ అంటే కొన్నిసార్లు చిన్నపిల్లలు స్కూల్కి యూనిఫామ్ వేసుకుని వెళ్తారు, కానీ వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. యూనిఫామ్ యూనిటీని తీసుకురాదు. చాలామంది కాయర్లో యూనిఫామ్ వేసుకుంటారు. ఆడు బాగా పాడుతున్నాడు, వీడికి ఇష్టం ఉండదు, వీడు పాడుతాడు, వీడికి ఇష్టం ఉండదు. దేవునికి స్తోత్రం. యూనిఫామ్ వేసుకోవడం ఈజీ, కానీ యూనిటీ రావడమే కష్టం. దేవునికి స్తోత్రం. చూడండి, అసలే యూనిటీ అంటే అర్థం ఏంటంటే ఇట్స్ ఎ హార్మనీ. హార్మనీ అంటే ఒకరికొకరు కలిసి ఉండనమాట. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయంలో అంటాడు, నేను మీలో మీరు నాలో ఉండులాగున మనం ఏకమై ఉన్నట్లు లోకం తెలుసుకోవాలంటాడు అనమాట. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. చూడండి, ఒకసారట ఒక డాక్టర్ మార్టిన్ జోన్స్ అనే ఒక ఆయన, యాక్చువల్గా ఈజ్ ఏ మెడికల్ డాక్టర్ అట. మెడికల్ డాక్టర్ అయితే ఆయన మరి పాస్టర్ అయ్యాడంట. ఆ మెడికల్ డాక్టర్ ఎక్కడంటే స్పెయిన్లో. ఆ స్పెయిన్లో ఆయన మెడికల్ డాక్టర్గా ఉన్నప్పుడట ప్రతి ఆ క్లినిక్స్ అన్నీ కూడా పేషెంట్లతో నిండిపోయిందట. ప్రతి హాస్పిటల్ మరి యాంగ్జైటీ, ఫియర్, అన్ని రకరకాలైన వ్యాధులతో మొత్తం హాస్పిటల్స్ అన్నీ నిండిపోయినాయి అంట. అలాంటి టైంలోనట మరి ఒక సివిల్ వార్ వచ్చిందంట. సివిల్ వార్ ఎప్పుడైతే, ఆ యుద్ధం ఎప్పుడైతే వచ్చిందో, ఆ పోరాటం ఎప్పుడైతే వచ్చిందో మొత్తం హాస్పిటల్ అన్నీ ఖాళీ అయిపోయాయంట. హాస్పిటల్ అన్నీ ఖాళీ అయిపోయి ఎవరింటికి వెళ్ళిపోయారట. అందరూ ఇంటికి వెళ్ళిపోయి, ఓ మా భర్త బతికే ఉన్నాడా, మా భార్య బతికే ఉందా, మా కొడుకు బతికి బయటకు వచ్చాడా అని మొత్తం హాస్పిటల్స్ అన్నీ ఖాళీ అయిపోయాయట. సో ఆ వార్ రాగానే, ఆ యుద్ధం రాగానే, ఆ యొక్క బ్యాటిల్ రాగానే ఏమైందంటే ఒక్కసారి బ్రేక్అవుట్ అయిపోయిందనమాట ఈ పేషెంట్స్ అందరూ. అన్నట్టుగా ఇప్పుడు కరోనా రాగానే హాస్పిటల్స్ అన్నీ కూడా ఖాళీ అయిపోయాయి. సో గమనించండి, దేవుడు ఏది జరిగించినా దాంట్లో ఏదో ఒకటి జరుగుతుంది అన్నమాట. అంతేగాని ఏదో అయిపోయిందని మనం కలవరపడకూడదు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఓకే, సో దయచేసి గమనించండి. మూడవదిగా నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే ధైర్యం. కరేజెస్. మూడో పాయింట్ ఏంటంటే 28వ వచనం చూడండి, 28th verse. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణను కలుగునట్టుకై సూచన ఉన్నది. కొన్నిసార్లు మనల్ని క్రైస్తవేతరులు బెదిరిస్తారు. కొన్నిసార్లు మనల్ని ఎంతోమంది భయపెడుతుంటారు. అలాంటి టైంలో
నువ్వు ఎలా ఉండాలంటే బెదరక, భయపడక, అదరక, ధైర్యముగా ఉండాలన్నమాట. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. సో మొట్టమొదటిది ఏంటి? స్థిరత్వం. రెండవది ఏంటంటే ఏకత్వం. మూడవది ఏంటంటే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ధైర్యం. ధైర్యంగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ మనం చూస్తే 28th verse in ఇంగ్లీష్లో, డోంట్ బీ ఇంటిమిడియేటెడ్ ఇన్ ఎనీ వే బై యువర్ ఎనిమీస్. దిస్ విల్ బి ఎ సైన్ టు దెమ్ దట్ దే ఆర్ గోయింగ్ టు బి డిస్ట్రాయిడ్, బట్ దట్ యు ఆర్ గోయింగ్ టు బి సేవ్డ్. చూసారా? ఈవెన్ బై గాడ్ హిమ్సెల్ఫ్. 29th verse, for you have been given not only the privilege of trusting in Christ, but also the privilege of suffering for him. చూసారా? ఇలాంటి టైంలో మనం ఎలా ఉండాలంటే ధైర్యముగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. డోంట్ బీ అఫ్రైడ్ టు ఫేస్ ద ఎనిమీ. ఆమేన్. సో కొన్నిసార్లు శత్రువు బయట నుండి వస్తాడు, ఏదో రకంగా నిన్ను చేసేయాలని, మినిస్ట్రీని పాడు చేసేయాలని. క్రైస్తవేతరుల నుంచి వస్తారు, సంఘాలు పాడు చేసేయాలని. మిడిల్ ఈస్ట్లో మీరు చూడండి, మరి ఎంతోమందిని, పాస్టర్ని హతమారుస్తున్నారు, చంపుతున్నారు. భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దయచేసి గమనించండి, మన ధైర్యాన్ని మనం విడిచిపెట్టకూడదు. చూడండి, కొన్ని మాటలతో మిమ్మల్ని నేను ధైర్యపరచనివ్వండి. ఉదాహరణకి, మరి యేసు ప్రభు దగ్గరికి సైన్యం వచ్చేసారు. సైన్యం వచ్చి నువ్వు యేసువేనా అనగానే యేసు ప్రభు ఏమన్నాడంటే ఐ యామ్ హీ అన్నాడు. నేనే అన్నాడు. వాళ్ళందరూ కింద పడిపోయారు. చూసారా? నేనే అనగానే వాళ్ళంతా కింద పడిపోయారు. తర్వాత స్టెఫను బాగా కొడతా ఉంటే, మరి రాళ్ళతో కొడతా ఉంటే ఆకాశం వైపు చూసి యేసు ప్రభుని చూస్తున్నాడు. ఆకాశం తెరవబడింది. అలాంటి టైంలో సౌలు కూడా చూసినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత పేతురు కూడా చాలా పిరికివాడు. అలాంటి పిరికివాడిని దేవుడు ప్రసంగం చేత 3,000 మందిని మార్చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో గనుక మనము ధైర్యమును విడిచిపెట్టకూడదు అన్నమాట. ఓకే. ఫస్ట్ స్థిరత్వం, రెండవది ఐక్యత, మూడవది ధైర్యం. మరి కుర్చీకి 3 కాళ్ళు ఉంటాయా? ఇంకోటి కావాలి కదా, 4. దేవునికి స్తోత్రం. ఇది 4వది. గమనించండి, 4వది ఏంటంటే 29వ వచనం, ఫర్ యూ హ్యావ్ బీన్ గివెన్ నాట్ ఓన్లీ ద ప్రివిలేజ్ ఆఫ్ ట్రస్టింగ్ ఇన్ క్రైస్ట్, బట్ ఆల్సో ద ప్రివిలేజ్ ఆఫ్ సఫరింగ్ ఫర్ హిమ్. సఫరింగ్ ఫర్ హిమ్. చూసారా? ఎలాగనగా మీరు నా యందు చూచినట్టు నా యందు ఉన్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టు ఈ పోరాటం మీకు కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచుట చేత మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. చూసారా? ఆయన పక్షమున శ్రమపడుట, సఫరింగ్, లేకపోతే యాగోని, వేదన. సో కొన్నిసార్లు మన జీవితంలో కన్నీరు వస్తుంది, వేదన వస్తుంది, కష్టం వస్తుంది, బాధలు వస్తాయి. అందుకని యేసయ్య అంటాడు కదా, ఏమంటాడంటే, ఇదిగో నేను లోకమును జయించి ఉన్నాను. లోకములో మీకు శ్రమ, లోకములో మీకు కష్టాలు. ఎందుకంటే లోకము నన్ను అసహించుకుంటుంది కాబట్టి మిమ్మల్ని కూడా అసహించుకుంటారు. లోకములో మీకు శ్రమ, అయితే నేను లోకాన్ని జయించి ఉన్నాను. మీరు నా యందు విశ్వాసం ఇచ్చి ఉన్నారు కాబట్టి ఈ ట్రిబులేషన్లో, ఈ కష్టాల్లో, ఈ శ్రమల్లో నుండి మీరు విడుదల పొందుతారంటాడనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యంలో ఒక మాట ఉంది. పౌలు అంటాడు, ఆయన పునరుత్థానమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఇచ్చుకొనుచున్నాను. చూసారా? శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము. శ్రమలలో అంట పాలివాడయ్యాడట అపోస్తులైన పౌలు. ఆయన పునరుత్థానము ఎరుగు నిమిత్తము శ్రమలలో పాలివాడయ్యాడట. దయచేసి గమనించండి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు
శ్రమలు ఎందుకు వస్తాయి, ఎందుకు ఈ కరోనా, ఎందుకు ఈ కష్టాలు అని అనొచ్చు. ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ జ్వరం, ఎందుకు ఈ తలనొప్పి, ఎందుకు ఈ కడుపు నొప్పి, ఎందుకు ఈ బాధలు. సో అందుకనే ఎన్ని వచ్చినప్పటికీ మరి మనకి దేవుడు కృప చూపుతాడు. చూడండి, పాప్కార్న్ ఏదో అంటారు కదా, పాప్కార్న్. ఆ పాప్కార్న్ రావాలంటే ఆ విత్తనాలు, ఆ సీడ్స్ని అందులో వేస్తే టప్పన వస్తాయి పైకి. దేవునికి స్తోత్రం. అందులో వేయకపోతే అవి రావన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. సో అందుకని కొన్నిసార్లు ఇలాంటి శ్రమల గుండా దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి పాప్కార్న్ లాగా బయట తీసుకొస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్పండి ఆమేన్. పాప్కార్న్ అవ్వాలంటే మరి అందులో ఏగాలి. ఆ ఏగితే ఒక్కసారి అలా చేయడితే మొత్తం నువ్వు కలిపోతావు. అలా ఉంటుంది అన్నమాట. అందుకని బంగారం చూడండి, ఆ బంగారు ఆ కొలిమిలో మరి మంచిగా తయారైపోద్ది అనమాట. సో అందుకని అక్కడ చూసే శ్రమలు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వాక్యం చూస్తే మనం ఏమని ఉందంటే, గాడ్ బ్లెస్సెస్ దోస్ హూ ఆర్ పర్సిక్యూటెడ్ ఫర్ డూయింగ్ రైట్, ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ దేర్స్. నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చూడండి, ఒకవేళ నువ్వు రైట్ చేసినందుకు హింసించబడితే నీది ఏంటి తెలుసా? నీది పరలోక రాజ్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు రాంగ్ చేసినందుకు సంతోషపడకూడదు. రైట్ చేసినందుకు నువ్వు హింసింపబడితే పరలోక రాజ్యం నీదే. అక్కడ ఉన్నది చూడండి, గాడ్ బ్లెస్ దోస్ హూ ఆర్ పర్సిక్యూటెడ్ ఫర్ డూయింగ్ రైట్, ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ దేర్స్. 11th verse, God bless you when people mock you and persecute you and lie about you and say all sorts of evil things against you because you are my followers. Be happy about it. Be very glad, for a great reward awaits in heaven. And remember that ancient prophets were persecuted in the same way. నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించి పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించారట. అందుకనే పౌలు సంఘాన్ని హింసించేవాడు. సంఘాన్ని హింసించిన సౌలుని పౌలుగా మార్చాడు. పౌలుగా మారిన తర్వాత ఆయన సంఘము కొరకు ఎన్నో హింసలు పొందాడు. సంఘం కొరకు ఎన్నో అవమానాలు పొందాడు. అన్ని నిందలు పడ్డా, అన్ని హింసలు పడ్డా. అసలే ఈ ఫిలిప్పీ సంఘంలో ఎన్ని శ్రమలంటే, ఎన్ని కష్టాలంటే ఆ కష్టాలు రాస్తున్నాడు. జైల్లో నుంచి రాస్తున్నాడు, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. కనుక 4వ పాయింట్ ఏంటంటే వేదన, సఫరింగ్స్, కష్టం. ఈ 4 విషయాలు అపోస్తులైన పౌలు ఫిలిప్పీ సంఘానికి చెప్పుచున్నాడు అన్నమాట. ఈ 4 విషయాలు ఈ భయంకరమైన లోకములో, ఈ శత్రువు లోకములో మనం క్రీస్తు కొరకు జయ జీవితం మనం జీవించాలంటే ఈ 4 విషయాలు మనం మర్చిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఎన్నొచ్చినా సువార్తకు తగినట్లుగా ప్రవర్తించాలి. కష్టం వచ్చినా ఐక్యంగా మనం ఉండాలి. ఏదొచ్చినా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ధైర్యంగా ఉండాలి. ఏదొచ్చినా, సఫరింగ్స్ అయినా, కష్టాలైనా, హింసలైనా దేవునికి స్తోత్రం. తప్పకుండా మనం అద్భుతాలు చూస్తాం. ఇలాంటి మాటలతో ఫిలిప్పీ సంఘాన్ని ధైర్యపరుస్తున్నట్టుగా ఈ సమయంలో దైవజనుడిగా ఈ వర్తమానం వింటున్నటువంటి మన సంఘ బిడ్డలందరినీ ధైర్యపరుస్తున్నాను. ధైర్యంగా ఉండండి. మరి అతి త్వరలో మనమంతా కలుసుకుని ఆరాధించబోతున్నాం. నెవర్ గివ్ అప్. పదే వాక్యాలు వినండి, ప్రార్థన చేసుకోండి, దేవుడిని ఆరాధించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు చక్కని మాటలు మీరు మాకు వినిపించారు. ఈ వాక్యము ఎవ్వరి
ఉంటున్న ప్రభా బిడ్డలు స్థిరంగా నిలబడేటట్లుగా సహాయం చేయండి. సువార్తకు అనుకూలంగా మేము ప్రవర్తించాలి, జీవించాలి. మా గురించి ఎవ్వరు కూడా చెడు చెప్పుకోకూడదు నాయన. మమ్మల్ని చూసినటువంటి మా నైబర్స్, మా యొక్క టెండెంట్స్, మా యొక్క కాలనీ వారు, మా అపార్ట్మెంట్లో ఉన్నవారు, మా ప్రతి ఒక్కరు కూడా మా గురించి చెప్పుకోవాలి నాయన. అలాంటి క్రైస్తవులుగా మమ్మల్ని చేయండి నాయన. ప్రతి ఒక్క బిడ్డను ధైర్యపరచండి ప్రభా. ఇదిగో పరమ తండ్రి, ఇంతవరకు నీ మాటలు విని కృపించినందుకు నీకు వందనాలు. ఎవరైనా బలహీనంగా ఉంటే బలపరచండి, అధైర్యంగా ఉంటే ధైర్యపరచండి, అవసరతలు ఉంటే తీర్చండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఈ మాటలు అందరికీ ధైర్యం ఇచ్చేయని నేను నమ్ముతున్నాను. నీకే వందనాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసమైన సన్నిధి కూడిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడుకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.